హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో ఫోర్త్ వీడియో వచ్చేసి ఏంటంటే మనము ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ లైక్ ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిప్స్ ఏవైతే చూసినామో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, whose center is 2, minus 1 and length of lattice rectum is 4. Eccentricity వచ్చేసి 1/2. సో మనకి ఎప్పుడైతే ఎలిప్స్కి ఈక్వేషన్ కనుక్కోమంటాడో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఫామ్లో కనుక్కోమంటున్నాడో అప్పుడు మనకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకే, చాలామందికి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఫస్ట్ మనం క్లారిఫై చేద్దాం. సో జనరల్గా ఈ ఫామ్లో ఉండే ఎలిప్స్ ఏదైతుందో అవి మనకి రెండు టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది టైప్ 1, ఇది టైప్ 2. మీరు గమనించినట్టయితే రెండిటి యొక్క ఎలిప్స్ ఈక్వేషన్ వచ్చేసి సేమ్ ఉంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఎలిప్స్కి ఏ గ్రేటర్ దాన్ బి ఉంటుంది, ఈ ఎలిప్స్కి బి గ్రేటర్ దాన్ ఏ ఉంటుంది. అట్లా ఉండడం వల్ల డిఫరెన్స్ ఏంటంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఈ ఎలిప్స్లో ఏ డాష్ ఈజ్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. అర్థం కాలే? ఏ డాష్ ఈజ్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ అండ్ దిస్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ద ప్యారలల్ టు ద కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఎప్పుడైతే ఏ డాష్ మేజర్ యాక్సిస్ అవుతుంది అండ్ ఆ మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ అవుతుందో అప్పుడు మనం ఏమంటారు, ఈ పర్టికులర్ ఎలిప్స్ని కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఎలిప్స్కి మేజర్ యాక్సిస్ వచ్చేసి బీబీ డాష్ అవుతుందో అండ్ ఆ మేజర్ యాక్సిస్ వచ్చేసి వై యాక్సిస్కి ప్యారలల్ ఉంటుందో అప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఎలిప్స్ ఇది. ఈక్వేషన్ సేమ్ బట్ ఎలిప్స్ ఇది కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఏ గ్రేటర్ దాన్ బి ఈ ఎలిప్స్, బి గ్రేటర్ దాన్ ఏ ఈ ఎలిప్స్. అండ్ ఈ ఎలిప్స్లో మనకి యాక్సిస్ అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది అండ్ ఈ ఎలిప్స్లో మనకి యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేసి ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుంది. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. సో ఇక్కడ మనకి జస్ట్ మనకి ఈ ఫామ్లో రిప్రజెంట్ చేయమన్నాడు. అయితే మనకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దాంతో మనము మేజర్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేయగలిగినాం అనుకో, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మనం అది చెప్పగలచ్చు. ఓకే, ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎలిప్స్, ఇది సెకండ్ కైండ్ ఆఫ్ ఎలిప్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనము యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోలేను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు సెంటర్ ఇచ్చిండు, లాటస్ రెక్టమ్ ఇచ్చిండు, ఎసెంట్రిసిటీ ఇచ్చిండు. ఈ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఎలిప్స్ యొక్క యాక్సిస్ని కనుక్కోలేకపోయినా అప్పుడు ఏం చేస్తాను, నేను 2 కేసెస్ని కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ కేస్ ఏ గ్రేటర్ దాన్ బి అనుకుంటా, నెక్స్ట్ కేస్ బి గ్రేటర్ దాన్ ఏ అనుకుంటా. సో రెండు ఎలిప్స్కి నేను ఈక్వేషన్ రాసుకుంటా. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎస్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, సెంటర్ వచ్చేసి h, ఓకే. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటే ఎంత మనకి చెప్పండి? LLR వాల్యూ ఎంత ఇచ్చింది మనకి? 4. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్? 2b² a. అయితే మీకు డౌట్ వస్తుంది, రెండు ఉన్నాయి కదా సార్, దీనికేమో 2b² a, దీనికేమో 2a² b. వెయిట్, ఫస్ట్ మనం కేస్ 1 అంటే మనకి ఇచ్చిన ఎలిప్స్ని ఇది అనుకుందాం. ఇది అనుకొని ఈ ఈక్వేషన్లో ఏ గ్రేటర్ దాన్ బి అనుకొని సాల్వ్ చేద్దాం. తర్వాత కేస్ 2 తీసుకొని ఇది సాల్వ్ చేద్దాం. ఓకేనా? చలో, 2b² a is equals to 4. 2b², ఓకే, ఇక్కడనే ఇద్దాం, మళ్ళీ మనకి లెంత్ అయిపోతుంది. సో నేను హారిజాంటల్గా స్టెప్స్ వేస్తున్నా, కన్ఫ్యూజ్ కాకండి. 2b² is equals to 4a. తర్వాత ఏమవుతుంది, b² is equals to 4a/2 which is nothing but b² is equals to 2a. సో ద వాల్యూ ఆఫ్ b² is nothing but 2a. అండ్ మనకి ఇంకో ఇచ్చిన వాల్యూ ఏముంది, ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చిండు, 1/2. సో వాట్ ఈస్ ఎసెంట్రిసిటీ ఫార్ములా? E² is equals to a² minus b²/a² ఫర్ దిస్ ఎలిప్స్. ఓకేనా? మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి ఈ ఎలిప్స్కి. సో E² is equals to a² minus b² అంటే ఏం రాసుకోవచ్చు, 2a/a². కరెక్టా కదా? రైట్స్.
ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు, ఈ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను 1 minute, ఈ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ వాల్యూ ఆల్రెడీ ఐ నో 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2a బై ఏ స్క్వేర్. సో నాకు ఏమొస్తుంది చెప్పండి. ఓకే, ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్ 1/4 ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2a బై ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ ఇటు పంపించండి. ఏ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2a. ఏ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4a స్క్వేర్ మైనస్ 8a. బ్రింగ్ దిస్ ఏ స్క్వేర్ టు ద అదర్ సైడ్. 4a స్క్వేర్ మైనస్ 8a మైనస్ ఏ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 0. 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ మైనస్ 8a ఇది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కామన్ తీయండి. ఏ కామన్ తీస్తే 3a మైనస్ 8, a is equals to 0, 3a minus 8 is equals to 0. So a is equals to 8/3. సో a is equals to 0 అనే వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఎందుకంటే a is equals to 0 అయిందనుకోండి ఎగ్జిస్ట్ కాదు ఎలిప్స్ ఈక్వేషన్. సో దట్ ఈస్ వై వీల్ కన్సిడర్ a is equals to 8/3. ఫర్ ఎగ్జాంపుల్ a 0 పెట్టుకోండి, ఇక్కడ ఇదంతా 0 అయిపోతుంది, అసలు ఎలిప్స్ ఫామ్ కాదు. ఓకే రైట్. ఇప్పుడు నాకు ఏ వాల్యూ 8/3 వచ్చింది కాబట్టి ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఏమంటారు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2a. ఎస్, బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 8/3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 8s are 16/3. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. నౌ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ వాట్ ఈస్ హెచ్ వాల్యూ 2, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై ఏ వాల్యూ 8/3 కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 64/9 ప్లస్ వై మైనస్ ఆఫ్ -1 విచ్ విల్ బికమ్ +1 హోల్ స్క్వేర్ బై బి ఎంత వచ్చి బీ స్క్వేర్ ఎంత వచ్చింది 16/3 ఇది ఈక్వల్స్ టు 1. ఈ 9 మీదికి పంపించండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 64 ప్లస్ 3 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 16 ఇది ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మనం ఇంకో సాల్వ్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు, ఎల్సిఎం తీసుకోండి. 16కి 64కి వాట్ విల్ గెట్ బై 64. ఇప్పుడు మనకి 64 వచ్చింది కాబట్టి 64ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయ్యాలి, 1 టైం. సో మీద 9 ఇంటూ 1 చేయండి. 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే 64 వస్తుంది 4 టైమ్స్. సో ఆ 4ని మీద మల్టిప్లై చేస్తే 12 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ 64 అటు పంపిస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి లాస్ట్కి. ఓకే, ఇక్కడ రాస్తున్నా 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 64. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఏదైతే ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కున్నామో అది కేస్ 1 అని అర్థం. అంటే కేస్ 1 అంటే ఏంది, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు మనం కేస్ 2 చేయాలి. కేస్ 2 అంటే ఏంది, మేజర్ యాక్సిస్ వచ్చేసి బీబీ డాష్ అండ్ మేజర్ యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. అయితే డిఫరెన్స్ ఏంది, ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ ఉంటుంది ఎప్పుడు. ఓకేనా, అప్పుడు మనకి ఫార్ములాస్ మారిపోతాయి ఎలిప్స్వి. చూడండి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4 కదా, ఇందాక మనం లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏం తీసుకున్నామో, ఒకవేళ ఈ ఎలిప్స్ అయింది అనుకోండి 2a స్క్వేర్ బై బి అవుతుంది. కానీ మనం ఇప్పుడు దీనికి చేస్తున్నాం కాబట్టి దట్ విల్ బికమ్ ఇందాకది 2b స్క్వేర్ బై ఏ, ఇప్పుడు 2a స్క్వేర్ బై బి. సో మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 2b, దీన్ని సాల్వ్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు నేను ఏ స్క్వేర్ వాల్యూ 2b కాబట్టి నాకు ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చారు 1/2. సో ఎసెంట్రిసిటీ ఫార్ములాలో ఏ వాల్యూ ఏ స్క్వేర్ వాల్యూ పెట్టుకుంటా, ఈ వాల్యూ పెట్టుకుంటా. సో ఈ స్క్వేర్ అంటే 1/4 ఇది ఈక్వల్స్ టు బి స్క్వేర్. చూడండి, వెయిట్ ఇక్కడ ఎసెంట్రిసిటీ ఫార్ములా కూడా మారిపోయింది. ముందు ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏముండే దీనికి, ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. బట్ ఇప్పుడు ఏముంది ఎలిప్స్కి ఎసెంట్రిసిటీ, ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అంటే 1/4 ఇది ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 2b బై బీ స్క్వేర్. సాల్వ్ చేయండి, ఈ 4 ఇటు పంపించండి, బీ స్క్వేర్ ఇటు పంపించండి. బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ 2b. బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4 ఇంటూ బీ స్క్వేర్ 4b స్క్వేర్, 4 ఇంటూ మైనస్ 2b మైనస్ 8b. సో 4b స్క్వేర్ మైనస్ 8b, ఈ బీ స్క్వేర్ నెట్ పంపిస్తే మైనస్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 0.
4b² మైనస్ b² ఇస్ నథింగ్ బట్ 3b² మైనస్ 8b ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండిట్లకి ఎంచి b కామన్ తీస్తున్నా. b కామన్ తీస్తే 3b మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ b ఈజ్ ఈక్వల్స్ టు 0, b ఈజ్ ఈక్వల్స్ టు 8/3. b 0 మనకి వ్యాలిడ్ సొల్యూషన్ కాదు కాబట్టి b ఈజ్ ఈక్వల్స్ టు 8/3 తీసుకుందాం. సో a² ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ 2b అని ఉందా లేదా. సో విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ a². a² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ b వాల్యూ ఎంత 8/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 8/3 ఈస్ నథింగ్ బట్ 16/3. సో మనకు వచ్చిన ఈక్వేషన్ మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్ ఏంది ఎలిప్స్ ఇది. సో ఇప్పుడు నేను ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. a² వాల్యూ ఉంది, b² వాల్యూ కూడా ఉంది. b² అంటే ఏంది 64/9. సో x minus 2 whole square by a² which is nothing but 16/3 plus 5 plus 1 whole square by b² which is nothing but 8² by 3² which is nothing but 64/9 is equals to 1. సో ఇదంతా మీదికి పంపించి ఎల్సిఎం తీసిండు. సో ఇవన్నీ మీదికి పంపించింది. 3 into x minus 2 whole square by 16 plus 9 into y plus 1 whole square by 64. ఎల్సిఎం ఏంటి 64 వస్తుంది. 16కి ఎంత మల్టిప్లై అయ్యాలి 4 times. సో ముందు మీద 4 times 3 4 12 into x minus 2 whole square plus 64కి 1 time మల్టిప్లై చేయాలి. అందుకే మీద 9 into 1. సో 9 into y plus 1 whole square ఇది ఈక్వల్స్ టు 64 ఇది ఈక్వల్స్ టు 1. ఈ 64 అటు పంపించండి. సో మీరు గమనించినట్టయితే మనకు వచ్చిన ఈక్వేషన్స్ రెండు కరెక్ట్ చూసుకోండి. రెండు సేమ్ ఎట్లా వస్తాయి. ఇక్కడ ఒక మిస్టేక్ చేసినాను చూడండి. 12 ఇక్కడ వచ్చి 9 ఇక్కడ వచ్చి. మీరు చూసినట్టయితే ఓన్లీ వన్ డిఫరెన్స్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్. మనకి ఇక్కడ x minus 2 whole square పక్కన ఏముంది 9 ఉంది, కానీ ఇక్కడ x minus 2 whole square పక్కన 12 ఉంది. ఇక్కడ y plus 1 whole square పక్కన ఏముంది 12 ఉంది, ఇక్కడ y plus 1 whole square పక్కన 9 ఉంది. జస్ట్ జంబిల్ అయితే అంతే. ఇక్కడ 9 12 వచ్చిందా, ఎగ్జాక్ట్గా దీనికి 12 9 ఆపోజిట్ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనము సేమ్ అదే కాన్సెప్ట్కి సంబంధించిన ఇంకొక ప్రాబ్లం చూద్దాం, కానీ కొంచెం డిఫరెంట్. ఓకే, ఎస్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, whose center is 0, -3, e is equals to 2/3, semi minor axis is 5. సో ఏం కనుక్కోమంటుండు, మళ్ళీ అదే కనుక్కోమంటుండు. ఎలిప్స్కి ఒక ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ ఎలిప్స్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి, ఈ ఫామ్లో ఉండాలి. ఓకే, అండ్ సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉంది 0, -3, ఎసెంట్రిసిటీ 2/3, సెమీ మైనర్ యాక్సిస్ 5. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ ఫామ్లో ఉన్న ఎలిప్సెస్ మనకి రెండు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంది x minus h whole square by a square plus y minus k square by b square is equals to 1, where a greater than b. x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, where b is greater than a. సో ఇప్పుడు మనకు ఆ రెండు ఎలిప్స్లలో ఏ ఎలిప్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనము ఆ రెండిట్లో అది ఏ ఎలిప్స్ అని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి కేస్ 1 కేస్ 2 అని చెప్పి రెండు ఎలిప్స్లను సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మనము ఆ ఎలిప్స్లో ఆ 2 కైండ్ ఆఫ్ ఎలిప్స్లో అది ఏ ఎలిప్సో తెలుసుకోగలుగుతాం మనం. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు అది ఎట్లా తెలుసుకుంటామో చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ తోటి తెలుసుకోవచ్చా లేదో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ ఎంత ఇచ్చిండు 0, -3. సో సెంటర్ 0, -3 అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి, సెంటర్ అనేది y యాక్సిస్ మీద ఉంటుంది. చెప్పండి, మీరు y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏదైనా కానీ ఎట్లుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. ఈ పాయింట్ వాల్యూ ఏంది, కోఆర్డినేట్స్ ఏంది 0, 3, ఇదేంది 0, 2, ఇదేంది 0, 1. అంటే దీన్ని బట్టి మీరు ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు, y మీద ఉన్న ఏ పాయింట్లో అయినా x అంటే అబ్సిస్ అనేది 0నా కాదా. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, మనకి సెంటర్ అనేది y యాక్సిస్ మీద ఉంది. సెంటర్ దేని మీద ఉంది, y యాక్సిస్ మీద ఉంది. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు సెంటర్ y యాక్సిస్ మీద ఉందంటే మనకి తెలిసింది ఏంది చూడండి. ఇప్పుడు ఈ సెంటర్ని పాస్ అవుతూనే ఉంటుంది కదా యాక్సిస్ అనేది. మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ఫోకై అండ్ సెంటర్. సో లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకై అండ్ సెంటర్. మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ దీనికి ప్యారలల్ ఉందా లేదా, ఎస్. దేనికి ప్యారలల్ ఉంది, x(x') ప్యారలల్ ఉంది. అంటే ఇప్పుడు మన యాక్సిస్ మేజర్ యాక్సిస్ వచ్చేసి x(x') ప్యారలల్ ఉందంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది, x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, where a greater than b. అంటే నేను మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి I am able to find out what kind of ellipse is this అని చెప్పేసి. ఏ కైండ్ ఆఫ్ ఎలిప్స్ ఇది, a greater than b.
అండ్ మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో మనకు తెలిసిపోయింది కాబట్టి సాల్వ్ చేయడమే ఇంకా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినారు, సెంటర్ ఇచ్చారు, అంటే సి 0,-3 అంటే h,k ఇచ్చారు మనకి. ఓకే, ఇట్లా రాద్దాం, సి h,k విచ్ ఈజ్ నథింగ్ బట్ 0,-3. రైట్. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత, 2/3 ఇచ్చినారు. నెక్స్ట్ సెమీ మైనర్ యాక్సిస్. ఈ పారాబోలాకి మైనర్ యాక్సిస్ ఏంది చెప్పండి, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంది, 2b కదా. 2b ఇవ్వలేదు మనకు, ఓన్లీ b ఇచ్చిండు. సో b = 5 అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఈ లెంత్ ఇచ్చిండు అంతే. దిస్ ఈజ్ మైనర్ యాక్సిస్. ఓకే, a>bకి aa' మేజర్ యాక్సిస్ అవుతుంది, bb' మైనర్ యాక్సిస్ అవుతుంది. సో మైనర్ యాక్సిస్ సెమీ మైనర్ యాక్సిస్ అంటే ఇదే కదా 5. సో b = 5, e = 2/3, b = 5. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ స్క్వేర్ ఫార్ములా రాద్దాం. ఈ స్క్వేర్ ఫార్ములా ఏంది దీనికి, ఈ ఎలిప్స్కి a² - b² a² విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ వాల్యూ ఎంత, 2/3. 2/3 హోల్ స్క్వేర్ ఇది = a² - b² అంటే 5² ఎంత, 25/a². సాల్వ్ చేయండి. 4/9 ఈజ్ ఈక్వల్స్ టు a² - 25/a². కరెక్టా? ఎస్. తర్వాత క్రిస్ క్రాస్ చేయండి, ఇది ఇక్కడ మల్టిప్లై చేయండి. a² × a² × 4 4a² ఇది = 9 × a² - 25 which comes out to be 4a² is equals to 9a² - 225. సో ఈ 4a² ఇటు పంపించండి. 9a² - 225 - 4a² ఇది = 0. 9a² - 4a² అంటే 5a² - 225 ఇది = 0. 5a² is equals to 225, a² is equals to 225/5. క్యాన్సిల్ చేయండి. 5 4s are 20, 2 మిలిగింది, 5 5s are 25. సో a² వాల్యూ ఎంత నాకు 45. నాకు a² వాల్యూ వచ్చింది, b ఉంది, b² వాల్యూ ఎంత అయిపోతుంది నాకు 25. సో స్ట్రైట్ అవే నేను ఇందులో పెట్టుకోవచ్చా? ఎస్. నాకు h,k కూడా తెలుసు, సెంటర్ 0,-3. సో సబ్స్టిట్యూట్ చేయండి. x - 0² ఎంత 45 ప్లస్ y - -3² ఇది b² ఎంత 25 ఇది = 1. కరెక్టా? b5 అంటే b² 25. ఓకే 45కి 25కి ఎంత వస్తుంది చెప్పండి. x²/45 ప్లస్ y + 3²/25 ఇది = 1. దీన్ని సాల్వ్ కూడా చేయొచ్చు. 45 25కి LCM ఎంత చెప్పండి. 5 9s are 5 5s are 5 9 1 9 1 1 5 5s are 25 25 9s are 225. 225 చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి. 45 ఎన్నిట్లో పోతుంది 5 times. సో 5x² ప్లస్ 25కి ఎంత మల్టిప్లై చేస్తే నాకు 225 వస్తుంది 9. సో 9 × y + 3² ఇది = 1. సో 5x² ప్లస్ 9 × y + 3² ఇది = 225. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, మనకి మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ యొక్క లైన్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో తెలిస్తే మనకి ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇది తెలియలేదనుకో, మనం 2 కేసెస్ చేయాలి. ఒకసారి a > b, ఒకసారి b > a అని చేస్తే మనకు 2 వస్తాయి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.